రైట్. వేరే స్టేట్స్ నుంచి వస్తా వస్తా మన దగ్గర జాయిన్ చేసినప్పుడు స్టేట్ అనేసరికి వాళ్ళకి ఆల్రెడీ అక్కడ వేరే సిబిఎస్ చదువుతూ ఉంటారు. మన దగ్గర వచ్చినప్పుడు లేదేంది అనే క్వశ్చన్ వచ్చింది. వచ్చినప్పుడు ఆలోచన వచ్చింది మనకి సిబిఎస్ఈ పెట్టాలి అని. ఆ సిబిఎస్ఈ పెట్టాం, పెట్టి కంటిన్యూ చేస్తున్నాం. ఒక టైప్ ఆఫ్ అంటే ఒక సెగ్మెంట్ ఆఫ్ పేరెంట్స్ కూడా సిబిఎస్ఈ కోరుకుంటున్నారు. ఎందుకంటే దాంట్లో ఉండే రూల్స్ వేరుగా ఉంటాయి. ఒక 1.5 ఎకర్ సైట్ ఉండాలి, ఈ రూల్స్ ఉంటాయి. అన్ని మన స్టేట్లో అంత లిబరల్గా ఉండదు. ప్లస్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సినారియో చూస్తే స్టేట్ సిలబస్కి సెంట్రల్ సిలబస్కి 90% కోయిన్సైడ్ అయిపోతుంది. ఓకే. ఎందుకంటే దీంట్లో కూడా మళ్ళీ వాళ్ళు ఐఐటీస్ కానీ నీట్లు కానీ ఏ ఎగ్జామ్స్ అయినా సరే ఎన్సీఆర్టీ కరికులంని బేస్ చేసుకుని ఇస్తున్నారు. అందుకని మళ్ళీ వాళ్ళు ఒకటి స్టేట్ బోర్డు ఎందుకు సిబిఎస్ఈ ఎందుకు అనే ఉద్దేశంతో ఆల్మోస్ట్ ఈక్వల్ చేస్తున్నారు. కాబట్టి మా స్టేట్ బోర్డు పెట్టినా ఒకటే, సిబిఎస్ఈ పెట్టినా ఒకటే. కాకపోతే ఏంటంటే వీళ్ళు రూల్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి అది కొంచెం టఫెస్ట్ లాగా ఉంటుంది మనకి పెట్టాలంటే. అందుకని కొంచెం స్లో చేసాం, ఇప్పుడు స్పీడ్ చేస్తున్నాం వాటిని కూడా. ఓకే, అండర్స్టూడ్. డన్. సిబిఎస్ఈ స్కూల్స్ 20 స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, అండర్స్టూడ్. ఇంకా నెంబర్ ఇంక్రీజ్ చేస్తాం వాటి. ఆల్ రైట్ సార్, అండర్స్టూడ్. ఓకే, స్కూల్స్ వరకు ఓకే, అండర్స్టూడ్. సిబిఎస్ఈ అండర్స్టూడ్. బట్ దెన్ కాలేజెస్లోకి వెళ్ళాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? కాలేజెస్కి వెళ్దామని అసలు ఆలోచన లేదు యాక్చువల్గా. మనంతా స్కూల్, నేను టీచర్ని బేసికల్గా వెళ్దామని ఆలోచన లేదు. కానీ స్టూడెంట్స్ చాలామంది మన దగ్గర చదువుతారు. ఒక లేయర్ తీసుకుందాం, టాప్ లేయర్ తీసుకుంటే సపోజ్ ఇద్దరు ఈక్వల్ లెవెల్లో ఉన్నారు. ఆ ఇద్దరు బయటికి వెళ్ళి వేరే కాలేజీలో జాయిన్ అవుతున్నారు. ఒకళ్ళు మంచి ర్యాంకులో ఉంటే ఒకళ్ళు లీస్ట్ ర్యాంకులో ఉంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అందరని కాదు, కొంతమంది. వాళ్ళు తర్వాత మళ్ళీ మన దగ్గరకు వచ్చినప్పుడు, సార్ మీరే కనుక ఇంటర్మీడియట్ పెట్టుండి ఉంటే మీ ఇద్దరం సేమ్ ఒకే కాలేజీలో చదివి ఒకే కాలేజీలో సీట్ తెచ్చుకొని ఒకే ఐటీలో ఉండేవాళ్ళం కదా. బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ మాకు, ఆ అట్మాస్ఫియరు, ఆ ట్రీట్మెంట్ మాకు మీలా లేకపోయేసరికి మేము ఇట్లా అయ్యాము అని బాధపడటం జరుగుతుంది. సరే మాదంతా అయిపోయింది సార్, ఇప్పుడు ఉన్నోళ్ళకన్నా కొంచెం ఏమైనా చేయగలరా అన్నారు. లేదా మమ్మీ అట్లా అసలు కాలేజీ ఆలోచనే లేదు అని అంటే మళ్ళీ పేరెంట్సే వచ్చారు. పేరెంట్స్ వచ్చి మరి మీ పిల్లలు అటు చెప్తున్నారు కదా, కనీసం ఒక లేయర్ నన్ను తీసుకోండి, అందరిని వదిలేయండి. కానీ అట్లా ఎవరైతే మిస్ అవుతున్నారో మీ దగ్గర ఉండి అంత మంచి స్టఫ్ తీసుకొని బయటికి వెళ్ళి ఎందుకు వేస్ట్ అవుతుంది, అటువంటి వాళ్ళని తీసుకొని కొంచెం చేయండి మనం అంటే ఆ ఎమోషనల్ బాండింగ్కి మనం కనెక్ట్ అయ్యి లేదు తప్పదో చేయాల్సిందని చెప్పి మా తమ్ముడు హనుమంతరావు సీరియస్ డెసిషన్ తీసుకుంటే అప్పుడు స్టార్ట్ చేసి కూడా అందరిని తీసుకోవట్లే. అట్లా ఎమోషనల్ ఎవరైతే మనం వదిలిపెట్టి ఉండలేరు, ప్లస్ అడ్జస్ట్ అవ్వలేరేమో అనుకున్న వాళ్ళందరినీ తీసుకొని స్టార్ట్ చేస్తే ట్రెమండస్ రిజల్ట్స్ వస్తున్నాయి వాళ్ళతో. ఆ రిజల్ట్ ఎట్లా ఉంటుంది అంటే దాన్ని షేర్ చేసుకోవాలంటే, గుంటూరుకి నేషనల్ వైడ్ ఐఐటీలో ఓపెన్ కేటగిరీలో సింగిల్ డిజిట్ వచ్చింది. నాకు తెలిసేది గుంటూరు పుట్టిన తర్వాత నేను చూడలే. అటువంటిది లాస్ట్ ఇయర్ 5th ర్యాంకు 10th ర్యాంకు అంటే చూడండి, టాప్ 10లో వేస్తారు. అంటే మా ఇన్స్టిట్యూషన్ పేర్లు రాయరు, ఏదో కంట్రీలో ఉన్న అన్ని నేమ్స్ ఉంటాయి కదా. 5th ర్యాంక్ ఎదురు గుంటూరు, 10th ర్యాంక్ ఎదురు గుంటూరు. ఇండియా మొత్తం మీద సింగిల్ బ్రాంచ్ లిమిటెడ్ స్ట్రెంగ్త్తో ఆ రిజల్ట్ తీసుకొచ్చామంటే అది ఆ స్టూడెంట్స్, మాకు ఆ స్టూడెంట్స్ సపోర్టు, వాళ్ళు అంత కోరుకుంటే, వాళ్ళు మనకి అంత బాండింగ్ ఉంటే, మన స్టాఫ్ కూడా అంత చేస్తే చూడండి అది ఆ రిజల్ట్ తీసుకొచ్చారు. ఆ రిజల్టే మరి చూడండి అంత హ్యాపీనెస్ అది. సరే మనం కాలేజీ వద్దనుకున్నది పెట్టి వాళ్ళ ఫోర్స్తో పెట్టి మరి ఆ 10లో 2 గుంటూరులు చూపించామంటే, ఎప్పుడు లేని గుంటూరు. సరే గుంటూరు స్టూడెంట్ ఎక్కడైనా పోయి చదివి తెచ్చుకోవచ్చు తెలియదు నాకు. గుంటూరులో చదివి గుంటూరు స్టూడెంట్స్ ఇద్దరు నేషనల్ లెవెల్లో 10లో 2 కనబడ్డాయి అంటే అది అందుకు ఆ సాటిస్ఫాక్షన్. అండర్స్టూడ్ సార్, రైట్. స్కూల్స్ బిల్డ్ చేసిన తను ఎస్ఎస్సి వరకు చూసి దెన్ సిబిఎస్ఈ చేసి ఓకే స్కూల్స్ అయిన తర్వాత కాలేజ్కి సేమ్ ఎక్స్పీరియన్స్, సేమ్ స్టాండర్డ్, సేమ్ క్వాలిటీ అనేది రెప్లికేట్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం కష్టం కదా. రామకృష్ణ ఎలా చేయగలిగారు దాని భాష్యంలో? అది టీమేనండి, నా ఒక్కడదని కాదు నేను చెప్పింది. మొదటి నుంచి కూడా స్టూడెంట్స్ ఎఫెక్షన్ ఫస్ట్. వాళ్ళు మన మీద ఇప్పుడు మ్యాథ్స్ అన్నారు కదా మీరు, మ్యాథ్స్ రానోడు మన క్యాంపస్లో అడుగు పెడితే
గుళ్ళోకి పోయిన తర్వాత దేవుడు దండం పెట్టేటప్పుడు అంత ప్రశాంతంగా ఉంటారు చూడండి, ఆ భయం పోయిద్ది లోపలికి వస్తే. అది అది క్రియేట్ చేస్తే మన స్టాఫ్ ఉన్నారు చూడండి, లోపల రాగానే వాళ్ళని తీసుకొని, రైట్. ఇది ఒకటి చెప్పి ఇప్పుడు మనం ఐఐటి గురించి చెప్పుకున్నాం. మెడికల్ చాలా తక్కువ పీరియడ్ లిమిటెడ్ స్ట్రెంత్తో 1500 మెంబర్స్ డాక్టర్స్ ఉన్నారండి ఇప్పటికి. మొన్న మా ఫ్రెండ్ ఒక అబ్బాయి అతను ఫోన్ చేసి, మా అమ్మాయికి చిన్న ఏదో డౌట్ ఉంది అని అంటే, వెంటనే మన ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తే లండన్లో మా స్టూడెంట్ మొత్తం రిపోర్ట్స్ తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తున్నాడు, లండన్లో ఉండి ఫ్రీగా. అంటే అది మాకున్న కనెక్షన్ అట్లా ఉంటుంది. ఆ డాక్టర్స్ కూడా 1500 డాక్టర్స్ మా ప్రొడక్షన్ ఇప్పుడు ఉంది. ఓకే. ఈ లిమిటెడ్ స్ట్రెంత్తో తక్కువ పీరియడ్లో. ఓకే, అండర్స్టూడ్. ఒక వెరీ క్యూరియస్ క్వశ్చన్, మీకు నచ్చకపోవచ్చు నేను అడగడం, బట్ దెన్ అడుగుతాను. ఏంటి అంటే 6వ క్లాస్ నుంచే పిల్లలకి ఐఐటి ఫౌండేషన్ అనేది అవసరమా? అది ప్యూర్ మార్కెటింగ్ స్టంట్? పబ్లిక్ అనుకున్నదే మార్కెటింగ్ అనుకుంటారు, కానీ ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే 40 మార్క్స్ వచ్చిన వాడిని 98, 99, 100 తీసుకెళ్తాను. అతని దగ్గర 120 తెచ్చుకునే కెపాసిటీ ఉంటే ఏం చేద్దాం? నా దగ్గర వచ్చేప్పుడు 40 మార్క్స్ అబ్బాయికి అనుకోండి, అతనికి 100 తీసుకెళ్తున్నా, వాడి కెపాసిటీ 120, 130 ఉందనుకోండి, ఇప్పుడు నేనేం చేయాలి? అందుకు నేను ఇక్కడ ప్రతి స్టూడెంట్కి చెప్పట్లే, అక్కడ 6th నుంచి మా దగ్గర చదివిన అందరికీ ఫౌండేషన్ ఉందని చెప్పట్లే. పేరే ఫౌండేషన్. ఇక్కడ ఫౌండేషన్ మీన్స్ వాడికి ఏం కావాలి, అక్కడ